అండి అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా పాప ఫస్ట్ బర్త్డేకి మేము చేయించిన డెకరేషన్ అండి. ఇది అసలు అయితే డెకరేషన్ సింపుల్గా అయితే చాలా బాగా చేసేసారు. వితిన్ ఒక 10 మినిట్స్లో అయిపోయిందంటే అసలు నేనే నమ్మలేకపోయాను. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే డెకరేషన్ కంప్లీట్ చేశారు. కానీ ఎంత క్యూట్గా ఎంత స్మార్ట్గా చేశారంటే అసలు ఆ డెకరేషన్కి నిజంగా మేమైతే ఫిదా అయిపోయామని చెప్పొచ్చు. అసలు అయితే అంత బాగుందండి. సింపుల్ డెకరేషన్ భలే హైలైట్ అయ్యింది. ఇంకా ఇంట్లోనే ఇలా చిన్నగా అయితే మాకున్న స్పేస్లో సరిపడేలా అయితే చేయించుకున్నాం. ఇక్కడైతే పాపకి బర్త్డేకి కేక్ అయితే కట్ చేయించేస్తున్నాము. తనకంటే ముందు వాళ్ళ అన్నయ్య అయితే కేక్ కట్ చేసేయడానికే ఉన్నాడు. అసలు ఆ కేక్ కట్ చేసే నైఫ్ కూడా నేనే కట్ చేస్తా అంటున్నాడు. పాపకైతే ఏం అర్థం కావట్లేదు, ఇంకా చిన్నపిల్ల కదా. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా తను కూడా నేను చేసేయాలి కేక్ కటింగ్ అని అనుకుంటుంది. ఇక్కడైతే క్యాండిల్స్ కూడా ఇంకా వెలిగించేశారు. ఇంకా ఎంత పాపకి ఏం అర్థం కాకుండా అలా చూస్తుంది, స్పార్కిల్స్ అవన్నీ వస్తుంటే. ఇంకా మా యాపిల్ బాబు అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడేస్తున్నాడు వాళ్ళ సిస్టర్ కోసం. ఇంక ఇలా అయితే మాకున్న స్పేస్లో మాకున్న బడ్జెట్లో సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేయించేసి ఇలా అయితే చేయించేసుకున్నామండి. అండ్ ఇంకా కెమెరామ్యాన్ రమ్మని ఇంకా ఫొటోస్ కూడా కొన్ని తీయించేసుకున్నాం మెమరీగా ఉండాలి అని. ఈ బర్త్డే అయితే పాపకి చాలా మెమరీస్ అయితే మేము ఇచ్చాము. ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇష్టం కదండి. చిన్నప్పుడు మనం ఏది చెప్తే అది వింటారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ పిల్లలు చెప్పింది ఎవరు వినే సిచ్యువేషన్లో అయితే లేరు. ఇంకా ఇలా జరుగుతుంది ఏంటి బర్త్డే అని 1 మంత్ నుంచి కూడా మేము అలా ప్లాన్ చేసుకున్నాం. కానీ బై లక్ అనుకోవాలి, ప్రతిదీ కూడా అనుకున్న దానికంటే 100% ఎక్కువగానే జరిగింది. మా బుడ్డమ్మకైతే మేము ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. తన ప్రీ బర్త్డే షూట్స్ కానీ అన్నీ కూడా ఇంకా చాలా బాగా చేయించాము. లైఫ్లో ఇదొక మెమరీ అండి. ఎవరికైనా సరే, పిల్లలకి కానీ మనకి కానీ, మన పేరెంట్స్ కూడా మనకి ఎలా చేశారు ఏంటి అన్న మెమరీస్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అండ్ అయితే ఇంకా చాలా హ్యాపీ అండి. బుడ్డమ్మ అయితే కేక్ కూడా కట్ చేసేసింది. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.